హాయ్ గైస్, మీ అందరికీ మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభములండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 వచనాలలో ప్రభు మనకు చెప్పిన జాగ్రత్తలు ఏంటంటే, అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకొద్దురు, కానీ వాళ్ళు లోపట క్రూరమైన తొడేళ్ళు అన్నాడు. 16వ వచనంలో ఏమన్నాడు? వాళ్ళ పొలముల వల్ల మీరు తెలుసుకుందురు, పల్లేరు వృక్షానికి అంజూర పండ్లు కాస్తాయా అని అడిగాడు అని చెప్పారు. అయితే ఇక్కడ చాలామంది పాస్టర్లు వాక్యం చెప్పడంలో మస్తు చెప్తారు, అద్భుతాలు చేస్తారు, పాటలు పాడతారు, అన్నీ బాగానే చేస్తారు. మరి వాళ్ళు ఎక్కడ పాపం వాళ్ళని ఎట్లా దొంగలని మనం అనుకోవాలి? అబద్ధ ప్రవక్త అని ఒక పాస్టర్ని, ఒక దొంగ పాస్టర్ అని ఒక పాస్టర్ని ఏ విషయంలో అనుకోవాలి మనం? వాక్యం మంచిగా చెప్తాడు, ప్రార్థన బాగానే చేస్తున్నాడు, మంది కూడా అతని దగ్గరికి చాలామంది పోతారు, కానుకలు ఇస్తారు. ఆయన వాక్యం చెప్తే సూపర్గా ఉంటుందని జనాలు విశ్వసిస్తున్నారు. మరి అతను ఎక్కడ దొరుకుతుంటాడు? ఎక్కడ మనకు అబద్ధ ప్రవక్త గొర్రెల చర్మం వేసుకొని వచ్చిన తొడేలని ఎక్కడ తెలుస్తుందంటే, మనకు సమస్య వచ్చినప్పుడు, క్రైస్తవునికి సమస్య వచ్చినప్పుడు ప్రజాస్వామిక పద్ధతిలో, శాంతియుతమైన పద్ధతిలో అధికారుల దగ్గర కానీ ప్రజల దగ్గర కానీ మాట్లాడే విషయంలో, పోరాటం చేసే విషయంలో సైలెంట్గా ఉంటాడు. బిడ్డడు అక్కడ దొరుకుతాడు. ఇక వాడే దొంగ. ఒక గ్రామంలో ఒక్క వాడకే 7 పాస్టర్లు చెప్తాను. ఇక ఆ ఊరి పేరు చెప్తే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారులే, కానీ 7 పాస్టర్లు ఒక కాలనీకి వెళ్ళి, అది చిన్న కాలనీ అయినా కూడా 7 వెళ్ళి అక్కడ వాక్యం చెప్పడం జరుగుతుంది. వీళ్ళందరూ ఎక్కడ దొరుకుతున్నారంటే, క్రైస్తవులకు సమస్యలు వచ్చే విషయంలో, సమస్యలు వచ్చినప్పుడు, నిజమైన సువార్త ప్రబలినప్పుడు, పెరగాలనుకున్నప్పుడు అక్కడ సైలెంట్గా ఉంటారు అన్నట్టు. ఇక మిగతా విషయాలలో ఇంటర్నేషనల్ భక్తులు, వాళ్ళు ఇంటర్నేషనల్ భక్తులు దైవజనులు, విదేశాలలో ప్రపంచమంతటా దిగాంతాల వరకు వాళ్ళు వాడబడే దైవజనులు దొంగలని, గొర్రె చర్మం వేసుకున్న తొడేళ్ళని వాళ్ళ పొలం వల్ల ఎక్కడ దొరుకుతున్నారంటే, క్రైస్తవుల కోసము పోరాటం చేసే విషయంలో, క్రైస్తవులను ప్రజాస్వామిక చైతన్యంగా మలిచే విషయంలో అక్కడ వీళ్ళు గొర్రె చర్మం వేసుకున్న దొంగలు అనేది బయటపడిపోతుంది. కాబట్టి దేవుడు చెప్పిన మాట సత్యము. ఆయన ఏ విధంగా మనల్ని